బ్రేకింగ్ చూస్తున్నాం మనం. కాసేపట్లో తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత కొత్త రాజకీయ పార్టీ పేరైతే ప్రకటించున్నారు. అలాగే తన నివాసంలో సర్వమత ప్రార్థనలు తర్వాత ఆమె బయలుదేరారు. ర్యాలీగా గన్ పార్క్ వెళ్లి అమరవీరుల స్తూపం వద్దైతే నివాళులు అర్పించిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక అక్కడ నుంచి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మునీరాబాద్ కు వెళ్తున్నారు. కాసేపట్లో పార్టీ పేరు కూడా ప్రకటించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి నరేష్ జాయిన్ అవుతున్నారు. ఎస్, నమస్తే అండి నరేష్ గారు. నమస్తే అండి. ఎస్, పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా జరగబోతుంది, ఏంటి అసలు? మంచిగా అయిందండి. మరి మా ముహూర్తం ప్రకారం 10 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరణ, అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ అమరవీర స్తూపం దగ్గర నివాళులు అర్పించి మేము సభాస్థలికి కూడా చేరుకోవడం జరుగుతోంది. కాన్వాయ్ లో మధ్యలో ఉన్నాం. మరికొన్ని 1 గంట సమయంలో పార్టీ విధి విధానాలు, జెండా ఆవిష్కరణ అవన్నీ జరుగుతాయి. ఎస్, ఫర్దర్ గా అంటే నెక్స్ట్ ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు, ఏంటి అసలు ఏం జరగబోతున్నారు? అందరిలో కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రాంతీయ పార్టీ కావాలి, తెలంగాణ అస్తిత్వం కాపాడే పార్టీ కావాలి, తెలంగాణ పేరుతో ఒక పార్టీ పునరుద్ధరించాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రాంతీయ పార్టీగా తెలంగాణని నింపుకొని ఈ రోజు పార్టీగా అవతరించబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణ సామాజిక తెలంగాణ దిశగా, సర్వోదయ తెలంగాణ దిశగా ఏ రకంగా అడుగులు వేయాలో అవన్నీ మేము పార్టీ కంటే ముందే కమిటీలు వేసుకొని ఏం చేస్తే బాగుంటుంది, తెలంగాణకి ఇంకా ఏం చేయాలి, మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ వర్గాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి, అనుకున్న దానికంటే ఎందుకు ఇంకెక్కువ చేయలేకపోయినాం అనే దాని మీద కమిటీలు నిర్ణయాలు తీసుకున్నాము. ఆ రకంగా మేము ఏం చేయబోతున్నాం, ఏం చేస్తాం అనేది కూడా కవిత గారు వివరిస్తారు అక్కడ. మొత్తానికి అయితే కొత్త పార్టీ ప్రకటించడం వెనుక అసలు రాజకీయ లెక్కలు ఏమైనా ఉన్నాయా అనుకోవచ్చా? అసలు ఏం జరుగుతుంది, ఏంటి? డెఫినెట్ గా ఇప్పుడు రాజకీయ అస్థిరత ఉంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనని నిర్బంధ పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించకుండా కేవలం ప్రజలే తప్పు చేసిర్రు, రాబోయే రోజుల్లో మేమే అధికారం చేస్తానటువంటి ప్రతిపక్ష పార్టీ, అట్లా కాకుండా ప్రజల కోసం పోరాడుతున్న తెలంగాణ జాగృతి మరొక పక్క. కాబట్టి ఈ సమయంలో ప్రజలు అంతా కూడా తెలంగాణ జాగృతి పార్టీగా ఆవిర్భవించాలని చెప్పి కోరుకున్నారు. నాయకత్వం బలంగా కోరుకుంది. కాబట్టి పార్టీగా ఆవిర్భవిస్తున్నాం. ఇప్పటి నుండి రాజకీయ నిర్ణయాలు, ప్రజల సంక్షేమం కోసం ఏం చేయాలి, ఒకవేళ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఏ రకంగా వారి యొక్క అండదండగా ఉండాలి అనేది కేవలం అధికారం కోసమో దానికోసం కాకుండా మేము ప్రజల పక్షాన ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మొత్తానికైతే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంకా ఎవరెవరు ప్రముఖులు, ఇంకా ముఖ్యులు కావచ్చు, ఎవరెవరు వస్తున్నారు, ఏంటి సమాచారం ఉంది ఏమైనా? ముఖ్యులు ఎవరు లేరండి, మాకు అధ్యక్షులు ఒకరే. సభ ముఖ్యులు, అతిథులు వారే, హోస్ట్ అంతా వారే ఉన్నారు. కార్యక్రమాన్ని ఎట్లా ముందు తీసుకుపోతామని కూడా కవిత గారు దిశానిర్దేశం చేశారు తెలంగాణ జాగృతి అందరికీ. మొత్తానికి కొత్త పార్టీ రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి, ఏంటి? రాజకీయ సమీకరణాలు అనేది మీరే చెప్పాలి. మీడియా పరంగా ఏమైతుంది, ప్రజల్లో ఏం జరుగుతుంది? మాకైతే మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ప్రజల్లో మేము మరికొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయిలో పట్టు సాధించి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామనే ఒక పూర్తి విశ్వాసం మాకుంది. ఎస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ నరేష్ గారు. ప్రజల స్పందన ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, మనం మొత్తానికి చూస్తున్నా మరికొద్దిసేపట్లో